దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు, ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును. అతి తక్కువ వడ్డీ రేట్లు, నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, ఆటోనగర్, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 7095626508. దర్శి పట్టణంలో ఈ రోజు శనివారం ఉదయం ఆపరేషన్ సింధూర్ తిరంగ యాత్ర భారీ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం దర్శిలోని కురిచేడు రోడ్డు వైపు గల ఎన్టీఆర్ పల్లెవనం పబ్లిక్ పార్క్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించబడగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ పాల్గొన్నారు. అలాగే వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ ఎం మురళి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, అలాగే కమిషనర్ వై మహేష్, స్థానిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపార సంస్థ ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ర్యాలీలో ప్రదర్శించడం విశేషం. మాజీ సైనికోద్యోగులను అలాగే వారి కుటుంబ సభ్యులను ఈ ప్రదర్శనలో సత్కరించారు. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చి ఉన్నారు. జెండా పట్టుకున్న వారందరూ కూడా వాహనాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము. గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పుడే విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆపరేషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ ర్యాలీ నిర్వహణను తమ భుజాల మీదకి ఎత్తుకున్నటువంటి చేపట్టినటువంటి పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈరోజు తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ మహిళల నుదుటన తిలకాన్ని తుడిచివేయటం, దానికి జవాబుగా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వడం, సైన్యాన్ని మహిళల కొలనల్, అలాగే వ్యోమికా సింగ్ మరియు సోఫియా కురేషి వాళ్ళు నడిపించడం చరిత్రలోనే ఇది మొదటిసారి. మన భారత శక్తిని, సామర్థ్యాన్ని ఉగ్రవాదులకు చూపించడమే కాక వారికి సమర్థించిన వారికి కూడా మన శక్తి సామర్థ్యాలు చూపించాము.